టీడీపీ స్పోక్స్ పర్సన్, అలాగే మంచి యాక్టివిస్ట్ కూడా ఈమె. టీడీపీలో ఉంటూ G3 అని పేరు గంచినటువంటి గాయత్రి ఆమె మాట్లాడిన కొన్ని మాటలు టీడీపీ కొంప ముంచేసిందని చెప్పాలి. వాస్తవం మాట్లాడాలి. ఎలా అంటే పెద్ద తలపోటు తెచ్చిపెట్టింది అని మాట్లాడాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యేదండి. ఇప్పుడు అలా కుదరడంలా ఏది మాట్లాడినా ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. వన్స్ ఒకసారి మాట్లాడిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అసంభవం కాబట్టి వెంటనే క్యాప్చర్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన పరిస్థితి అయితే కనుక ఇప్పుడు ఉందని చెప్తాను. ఎందుకంటే ఈ టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో, స్పోక్స్ పర్సన్ ఎవరైతే గాయత్రి ఉన్నారో, ఆమె కొన్ని మాటలైతే మాట్లాడింది. ఆ మాటలు పెద్ద దుమారం రేపుతాయి. ఎందుకంటే రామాయణం మహాభారతం గురించి, అలాగే హిందువుల గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలతోటి మన మామూలు కాదు, పెద్ద దుమారమే తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ కానీ, అలాగే రైట్ వింగ్ కానీ వీళ్ళందరూ కూడా తీవ్రంగా కోపపడుతున్నారు. ఏంటంటే ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మాట్లాడిన మాటలేంటి? కాబట్టి టీడీపీకి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఎందుకంటే హిందుత్వం గురించి ఒక చర్చలో భాగంగా, అంటే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ ఎక్స్లో ఏదైతే జరుగుతుందో దాంట్లో భాగంగా ఈ G3 అనే గాయత్రి మాట్లాడటం జరిగింది. ఏంటి, ఇండియాలో అంటే పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడుతూ, పాకిస్తాన్ ప్రజలు మాట్లాడుతూ ఇండియాలో థగ్స్ ఉన్నారు కాబట్టి అందరూ అలాంటి వారే అని కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ఇండియాలోనేంటి, ఇండియాలో థగ్స్ ఉన్నారు ఓకే, అలాగే పాకిస్తాన్లో లేరా అని అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ మనోభావాల్ని దెబ్బతీసేట్టుగా మాట్లాడిందో కాబట్టి దాంతో వాళ్ళందరూ చాలా కోపం అయితే కనుక పెంచుకున్నారన్నమాట. కాబట్టి అందులోనూ రామాయణం మహాభారతంలో లాగా రేపులు చేయమని, అలాగే మర్డర్లు చేయమని మేము చెప్పడం అలా. రామాయణం మహాభారతంలో లాగా రేపులు చేయమని, మర్డర్లు చేయమని మేము చెప్పం. మా కాన్స్టిట్యూషనల్ ఏం మాట్లాడుతుందంటే మా రాజ్యాంగం మాకు కొన్ని విధులు కొన్ని ఇచ్చింది కాబట్టి దాని ప్రకారమే మేము ఫాలో అవుతాం అని రామాయణం మహాభారతాన్ని కూడా తగ్గించినట్టుగా మాట్లాడటం, ఆ అర్థం వచ్చేటట్టుగా మాట్లాడింది అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తారు. కాబట్టి దీనివల్ల ఆర్ఎస్ఎస్ అలాగే హిందుత్వ సంఘాలు ఏవైతే ఉన్నాయో, టీడీపీ ఎవరైతే యాక్టివిస్ట్ గాయత్రి ఉన్నారో తన మీద వివచ్చంగా అయితే కనుక ట్రోల్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. కాబట్టి వెంటనే ఎవరంటే కొంచెం అత్యంత సన్నిహితురాలు లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి కొన్ని కార్యక్రమాల్లో ముందుంటుంది అని చెప్పాలి. యాక్చువల్గా అయితే కనుక అవి మాట్లాడిన మాటలు కొన్ని మాటలు ఒకసారి ఎవరిని చెప్పమని, ఎవరిని ఎదిరించమని విన్నారు కదా. కాబట్టి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక చేయడం జరిగింది అని మాట్లాడటం జరిగింది. మీరు మంచోళ్ళు కాదు, వెళ్ళిపోండి మా దేశం వదిలి, మీ వల్ల గొడవలు అవుతాయి. ఇప్పుడు బ్రిటిషర్స్ అంతకుముందు ఇలాగే తిట్టుకున్నాం, మీరు మంచోళ్ళు కాదు, మీ వల్ల మా ఇండియాలో గొడవలు అవుతాయి, మీరు వెళ్ళిపోతే మా ఇండియా చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం విన్నాం కదా. కాబట్టి ఏది మాట్లాడినా ఒకసారి ఆమె ఎక్స్ కథ చూస్తే ఏది మాట్లాడినా కొంచెం స్ట్రాంగ్గానే కౌంటర్లు ఉంటాయి, కొంచెం ఎలా అంటే ఒక రకంగానే ఉంటాయి. కాబట్టి కొడాలి నానిని తిట్టినా లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తిట్టినా మన మామూలు కాదు విరుచుకు పడిపోతుంది ఆడశివంగిలా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద మాత్రం. కాబట్టి అలాంటి వ్యక్తి మరి ఎందుకని ఇలా మాట్లాడింది అనేది కనుక చాలామంది మాట్లాడతారు. ఒక రకంగా కావాలని ఆమెను టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఆమె హిందుత్వం అది కాదు, ఆమె క్రిస్టియన్ అని ఒక వర్గం మాట్లాడుతుంది. ఏదైనప్పటికీ తను చేసిన వ్యాఖ్యలు టీడీపీ కొంప ముంచేసాయని నేను అంటాను. ఎందుకంటే లేనిపోయి తలపోట్లు తెచ్చి పెడుతున్నాయి. ఇంతకుముందు ఎవరైతే టీడీపీ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ఉన్నాడో ఆయన మాట్లాడిన మాటలు, ఎవరో వైఎస్ భారతీరెడ్డి గారి మీద ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే దారుణమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే ఉన్నాయో, ఎలాంటి వ్యాఖ్యలు ఎలాంటి వాళ్ళ గురించి పార్టీలో పెద్దలు అధినాయకులకి చాలా సమస్యగా మారింది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఏమైనా దీని మీద స్పందిస్తారా? ఎందుకంటే హిందుత్వ సంఘాలన్నీ మండిపడుతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏమైనా స్పందిస్తారా? స్పందించి ఏమన్నా వివరణ ఇవ్వదలుచుకున్నారా? వివరణ ఇస్తారా? లేకపోతే గాయత్రి గారే ఏదన్నా అపాలజీ లాంటిది ఏమైనా వీడియో మళ్ళీ ఏమైనా చేస్తారా ఏంటనేది చాలా ఉద్విగ్నంగా అయితే ఉంది. వాస్తవానికి ఈ మాట్లాడిన మాటలు అంటే
నేను కావాలని మాట్లాడటం లేదు, కానీ అలా జరిగింది అన్నట్టుగా మాట్లాడటంతో గాయత్రి గారి మాటలు మొత్తానికి ఎలా అయితే హిందుత్వ సంఘాలు, హిందుత్వ వాదులు, అలాగే ఏదైతే రైట్ వింగ్ ఉందో వీళ్ళందరూ ఎక్కువగా తీవ్రంగా కోపం అయితే మనకు జరుగుతుంది. చూద్దాం ఈ సంఘటన ఎలా మారబోతుంది, ఎలా తిరగబోతుంది అనేది చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.